వెల్కమ్ టు ప్రణీత్ క్రియేటివ్ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ అయితే మనం మిర్రర్ వర్క్ నేర్చుకుందాం చూద్దాం అన్నాను కదా. ఇవాళ అయితే మనం మిర్రర్ వేసుకుందాము. దీనికైతే ఏ కలర్ థ్రెడ్ వేసినా కానీ మనకి వైట్గానే కనపడుతుంది. ఈ మస్టర్డ్ కలర్ థ్రెడ్ వేద్దాము, మిర్రర్ వేద్దాము. ఫస్ట్ అయితే మనం మిర్రర్ అంటించుకోవాలండి. అంటే మిర్రర్ మనకి కదలకుండా ముందు గమ్మేసి అంటించేసుకుంటే మిర్రర్ మనకి స్టిప్గా నిలబడుతుంది, కదలదు కుట్టినప్పుడు కూడా. ఫస్ట్ ఏంటంటే అది గ్లాస్ మిర్రర్ అన్నా ప్లాస్టిక్ మిర్రర్ అన్నా ఏదన్నా సరే ఫస్ట్ మనం అంటించేసుకోవాలి. అంటించేసుకుంటే అది అక్కడ నుంచి అయితే స్టిప్గా ఉంటుంది, కదలకుండా బాగుంటుంది. ఛానల్ అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు, కనీసం లైక్ కూడా చేస్తలేదు. మీరు అలా చేస్తే నేను మిగతా మీకు వర్క్లన్నీ కూడా నేను నేర్పడానికి అయితే నాకు సపోర్ట్ అయితే కావాలండి. మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తారో నేను అన్ని వర్కులు మీకు నేర్పగలుగుతాను. మీరు కంపల్సరీ చేసుకోవాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏ కామెంట్ అడిగినా సరే ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను సమాధానం చెప్తాను అంటున్నాను. మిర్రర్ వేయడం అయితే ఇవ్వండి ఇలా వేయాలి. చూసారా నేను ఎంత సింపుల్గా వేస్తున్నాను. ఇలా వేస్తూ ఉంటే మనకి మిర్రర్ స్టాండర్డ్గా ఉంటుంది, అలాగే రౌండ్ షేప్ కూడా వస్తుంది. ఏం కాదండి, దేనికన్నా సరే ముందు ఒకటే రావాలి గొలుసు కుట్టు. అది వచ్చేసిందంటే కనుక ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు తప్పించి కనీసం ఎవరు లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదండి. మీరు చూస్తుంటూ మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేస్తేనే నాకు మంచి సపోర్ట్ కింద ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక ఎనర్జీ కింద ఉంటుంది. చూస్తున్నారు కదా, మిర్రర్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా 4 పక్కలకి ఇలా వేసుకుంటూ వెళ్ళాలండి. మళ్ళీ దాని మించి ఇలా వేసుకుంటూ రావాలి, అంతే. అలా మీరు ఒక 8 సార్లు తిరిగారంటే చాలు, మీకు మిర్రర్ వేయడం వచ్చేస్తుంది. చూసారు కదా, మిర్రర్ అయితే వేయడం అయితే ఇలా వచ్చేస్తుందండి సింపుల్గాని. అలాగే ఇదే వీడియోలో సిప్స్ కూడా ఎలా వేయాలన్నది చూపించేస్తాను. దీనికి హోల్స్ ఉంటాయండి, ఒక్కొక్కటి కూడా మనం సూదులు ఇలా వెక్కిచ్చేసుకోవడమే.
ఇది కూడా అంతేనండి. మనం లైన్స్ అయితే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూసారా? ఇవాళ వీడియోలో అయితే మనం మిర్రర్ వేసుకున్నాము, అలాగే సిప్స్ లైన్స్ కూడా వేసుకున్నాము. రేపటి వీడియోలో మరి ఇంకొకటి ఏదైనా మనం నేర్చుకుంటాము. నా వీడియోని అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే చేసేయండి. నాకైతే మంచి మీరు ఫుల్గా అయితే నాకు సపోర్ట్ చేయండి. బాయ్.